హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ముందుగా శ్రీ బాలాభిమన్యు ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ప్రాణాలను మనమే కాపాడుకునే విధంగా ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చూసి మనలో మార్పు తెచ్చుకునే విధంగా ప్రయత్నాలు చేయండి. జూదం అనేది కేవలం ఒక వ్యసనంగా మిగలడం కాదు. అది చాలామంది ప్రాణాల మీదకు తెస్తుంది. గతంలో ఈ జూదం అనేది గ్రామాల్లో కనిపించేది ఎక్కడ కూడా కాదు. కానీ ప్రస్తుత ఈ కంప్యూటర్ యుగం కాలంలో, ఈ సాంకేతిక యుగంలో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు చాలా చాలా విస్తృతంగా వ్యాపిస్తున్నాయి. దీనిని ప్రమోట్ చేయడానికి కూడా చాలామంది ముందుకు వస్తున్నారు. ఈ యాప్‌లు కొంతమందిని బలవంతంగా ఆహ్, వారి బారిన పడేస్తున్నాయి. జూదం మొదట్లో సరదాగా ఉన్నప్పటికీ, అది కాస్త కాస్త దాని వైపు మళ్లించుకొని వ్యసనంగా దానికి బానిస అయ్యే విధంగా ప్రారంభమవుతా ఉంది. తర్వాత మన మనస్సు గూడా ఒక మార్చుకోకుండా ఒక వ్యసనంగా మారిపోతుందన్నట్టు గూడా చెప్పవచ్చు. ఈ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు కూడా చాలా కుటుంబాలకు నష్టం తెస్తున్నాయి. వాటి ద్వారా యువకులు గానీ, ఉద్యోగులు గానీ, మధ్య తరగతి ప్రజలు గానీ, కొన్ని సందర్భాలలో ముఖ్యంగా చెప్పాలంటే దీనికి బారిన పడిన వాళ్ళు గూడా పోలీస్ డిపార్ట్‌మెంట్ కూడా కొంత మేరకు ఉన్నట్టు గూడా మనకు సమాచారం ఉంటుంది. సులభంగా డబ్బులు సంపాదించాలనే కోరికతో కష్టాలను అవ తొలగించుకునేందుకు, అప్పులను తొలగించుకునేందుకు మొదటిసారిగా ఈ యాప్‌లు వారికి 100, 200, 1000, 2000, 5000 వరకు గూడా ఆహ్, వచ్చే విధంగా వాళ్ళు ప్రమోట్ చేస్తా ఉంటారు. ఈ ఈ ప్రయత్నం మొదటగా సులభంగా అనిపించినప్పటికీ కూడా, కానీ తర్వాత తర్వాత ఈ ఊబిలో పడి అలవాటు జూదం ఆపలేకపోతారిగ. లక్షలు ఎట్లా ఎన్ని అంటే అన్ని వాళ్ళ ఆర్థిక సంక్షోభాలకు భవిష్యత్తులో పెద్ద సమస్యలైతే తెచ్చిపెట్టడం వస్తుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్‌ల యాప్‌ల ప్రమోషన్ చాలా హాట్ టాపిక్ అయితే అయిపోయింది. కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫార్మర్‌లు కూడా అమాయకమైన యువకులను బెట్టింగ్ యాప్‌ల వైపు మళ్లించడానికి వారి ప్రభావం అయితే వినియోగిస్తున్నారు. యువతను తప్పు మార్గంలో నడిపించే ఈ ఇన్ఫార్మల్ యాప్‌లలో పెట్టుబడులు పెట్టడానికి సులభంగా మనీ సంపాదించే మార్గం చూపిస్తూ యువకులను లాగేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ ఐపీఎస్ అధికారి అయినటువంటి ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ ఎప్పటికప్పుడు అక్కడ ఆర్టీసీ సంస్థకు ఎండీగా ఉంటూ, ఇక్కడ సైబర్ నేరాలపైన ఒక కన్నేసి ఉంచుతూ, వాటిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా పోలీసు అధికారులకు సలహాలు, సూచనలు ఇవ్వడం అయితే జరుగుతా ఉన్నది. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే మా ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనలో మార్పు వచ్చే విధంగా ప్రయత్నాలు చేయండి.